కల్లర్లతో అట్టుడికిన మణిపూర్లో 2 ఏళ్ల తర్వాత పర్యటించిన ప్రధాని మోదీకి తమ గోడు వెళ్లబోసుకున్నారు స్థానికులు. అల్లర్ల కారణంగా సర్వం కోల్పోయామంటూ ప్రధానికి వెల్లడించారు. స్కూళ్లు మూతపట్టడంతో విద్యకు దూరమయ్యామని చిన్నారులు ప్రధాని మోదీ ముందు కట్టతడి పెట్టారు. వారి బాధని చూసి మోదీ చలించిపోయారు. మణిపూర్ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, మోదీ మీకు అండగా ఉంటారని వాళ్లకు భరోసా ఇచ్చారు. శాంతితోనే అభివృద్ధి సాధ్యమన్నారు. మణిపూర్ ప్రజలకు కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మణిపూర్ పేరులోనే మణి ఉందని, అభివృద్ధిలో రాష్ట్రం దూసుకెళ్తుందని అన్నారు ప్రధాని మోదీ ఈశాన్య రాష్ట్రాల పర్యటన బిజీగా సాగుతోంది. మణిపూర్లో అల్లర్లకు కేంద్రంగా ఉన్న చురాచాంద్పూర్లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. విద్యార్థులతో ముచ్చటించారు ప్రధాని. హింసకు దూరంగా ఉండాలని స్థానికులకు విజ్ఞప్తి చేశారు. మణిపూర్ చాలా అందమైన రాష్ట్రమన్నారు. అల్లర్ల బాధితుల్ని మోదీ పరామర్శించారు. చురాచాంద్పూర్, ఇంఫాల్లో 10,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల్ని మోదీ ప్రారంభించారు. మిజోరంలో పర్యటన ముగించుకున్న మోదీ రోడ్డు మార్గాన చురాచాంద్పూర్ చేరుకున్నారు. మిజోరాం, మణిపూర్ పర్యటన తర్వాత మోదీ అసోం రాజధాని గౌహతి చేరుకున్నారు. సాంప్రదాయ నృత్యాలతో ప్రధానికి స్వాగతం పలికారు స్థానికులు. బ్యూరో చీఫ్ గోపికృష్ణ లైవ్ లో ఉన్నారు, మాట్లాడదాం. గోపికృష్ణ, మణిపూర్ అంశంలో కేంద్ర ప్రభుత్వంపై చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఫైనల్లీ ప్రధాని వెళ్లారు, ప్రజల ఆవేదన విన్నారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మణిపూర్లో మరొకసారి అల్లర్లు చెలరేయకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎస్, 2 ఏళ్ళు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 27 నెలల తర్వాత మణిపూర్లో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మణిపూర్ అభివృద్ధికి అలాగే శాంతికి కేంద్రం కట్టుబడి ఉంది. మణిపూర్లో జరిగే ఏ అల్లర్లైనా సరే దురదృష్టకరమంటూ అక్కడ మణిపూర్ అల్లర్లలో బాధితులను ఈరోజు ప్రధాని మోడీ కలవడం జరిగింది. వారి ఆవేదన వెళ్ళడం జరిగింది. చిన్నారులు విద్యకు దూరమయ్యామన్న విషయాన్ని ఆయనకు చెప్పడం జరిగింది. ఈరోజు చురాచాంద్పూర్లో కుకీస్ ఎక్కువగా ఉండే ప్రాంతం, మైతీలు కుకీలకు మధ్య రిజర్వేషన్ల అంశం ముఖ్యంగా వివాదంగా మారడంతో అక్కడ అల్లర్లు చెలరేగి 260 మంది చనిపోయారు. అనేక మంది ముఖ్యంగా ఒక చోటు నుంచి మరో చోటుకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. సో అనేక విమర్శలు, పార్లమెంట్ సమావేశాలు ఈ 2 ఏళ్ల పాటు ప్రస్తుతం మణిపూర్లో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. సో ఈ 2 ఏళ్ల పాటు కూడా విపక్షాలు అనేక విమర్శలు చేశాయి. ప్రధాని వెళ్ళలేదు, అక్కడ ప్రజల ఆవేదనలు తెలుసుకోలేదని. కానీ ఈరోజు వెళ్ళినప్పుడు సుమారు 10,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు అక్కడ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ప్రధాని మోడీ చేయడం జరిగింది. ఖచ్చితంగా మణిపూర్ ప్రభుత్వాన్ని, మణిపూర్ యువతను ముఖ్యంగా అభివృద్ధి వైపు తీసుకెళ్లే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందన్న సందేశాన్ని అయితే ప్రధాని మోడీ ఇవ్వడం జరిగింది. అలాగే మణిపూర్ యువత ముఖ్యంగా యువత ఎవరైతే సైన్యంలో ఉన్నారో వారు కూడా ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉన్నారు. మణిపూర్ ప్రజలు దేశం కోసం తమ హృదయాన్ని త్యాగం చేసేందుకు సైతం సిద్ధంగా ఉంటారు. మణిపూర్ని ఎప్పుడు కూడా మేము ప్రత్యేకంగా చూస్తాం. మణిపూర్లోనే మణి ఉంది. సో ఖచ్చితంగా మణిపూర్ని అభివృద్ధి చేస్తామంటూ ఈరోజు రోడ్లు, మౌలిక వస్తువులు, అలాగే డ్రైనేజ్ వ్యవస్థ, వీటన్నిటికీ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోడీ ప్రారంభించారు. అలాగే ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్నారు. 16వ తేదీ వరకు కూడా నెక్స్ట్ అస్సాం, అలాగే బీహార్, బెంగాల్లో కూడా పర్యటించబోతున్నారు. ఓవరాల్గా ఈ 3 డేస్ షెడ్యూల్లో 71,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటుగా సుమారు 1,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. నార్త్ ఈస్ట్ స్టేట్స్ పైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగానే ఈరోజు మిజోరాం, మణిపూర్లో పర్యటించారు. అస్సాం కూడా చేరుకున్నారు. నెక్స్ట్ బీహార్, బెంగాల్లో కూడా ప్రధాని పర్యటించబోతున్నారు. రైట్ గోపి.